రోజు రోజుకి పెరిగిపోతున్న కార్పొరేట్ మెడికల్ మాఫియా ఎంత ఘోరంగా తయారైందో తెలుసా? అసలు ఈ మెడికల్ మాఫియాలో పడి ఎంతోమంది వాళ్ళకి తెలియకుండా ఈ కార్పొరేట్ కమర్షియల్ డాక్టర్ల చేతిలో మోసపోతున్నారని తెలుసా? వాళ్ళని మీరు కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడండి, మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇండియాలో అత్యంత పెద్ద ఎమోషన్ ఏంటి అంటే పిల్లలు పుట్టడము. చాలామందికి తెలియదు, ఫారిన్ కంట్రీలో పిల్లలు లేకపోయినా ఎవరు పెద్ద పట్టించుకోరు. సరే, వాళ్ళకి న్యాచురల్గా పిల్లలు కలగలేదనుకోండి, ఒకటి రెండు ట్రయల్స్ చేస్తారు సైంటిఫిక్గా, అది కూడా కలగకపోతే వదిలేస్తారు. కానీ ఇండియన్ సమాజంలో ఇప్పుడిప్పుడు కాస్త మారుతుంది, కానీ సిటీస్లో అక్కడ ఇండియన్ సమాజంలో బంధువులు కానీ, అత్తమామలు కానీ, పేరెంట్స్ కానీ, వీళ్ళ సొసైటీ పక్కన ఉన్న వాళ్ళ నుంచి కానీ పిల్లలు లేరా అని ఒక ప్రెజర్ ఉంటుంది. అని ఆ ఎమోషన్ని కూడా మనము సొమ్ము చేసుకుందామనే ఆలోచనలో ఒక డాక్టరు చాలా ఘోరాలకు బయటపడిందని మొన్న బయటకు వచ్చింది. ఆమె ఏం చేశారు అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సెంటర్, ఫెర్టిలిటీ సెంటర్స్ అంటారు. వీటిలో ఎప్పటి నుంచో లోపల చాలా ఘోరమైన తప్పులు జరుగుతున్నాయి. కాకపోతే ఒకటొకటిగా బయటికి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తున్నాయి, దొరికితే దొంగలు అన్నట్టు. ఆమె ఏం చేసిందంటే డోనార్స్ని మేము సప్లై చేస్తామని చెప్పి ఈ బిచ్చగాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ స్పర్మ్స్ తీసుకోవడము, అలాగే సరోగసీతో పిల్లలు పుట్టిస్తామని చెప్పి చిన్న పిల్లల్ని ట్రాఫికింగ్ చేయడం లాంటివి జరిగింది. అని ఇంత పెద్ద నేరం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పిల్లలు కలగలేదు అనుకోండి, ఒకటి రెండు డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి. మరి అనవసరమైన ఎక్కువ ట్రీట్మెంట్లకు వెళ్ళిపోయి సరే పిల్లలు కలగకపోతే న్యాచురల్గా దేవుడు ఇచ్చింది అంతే అనుకొని సుఖంగా ఉండండి.